ఇది మా ఫస్ట్ బ్లాగ్, కార్ బ్లాగ్. ఫస్ట్ ఇప్పుడు మనము కూరగాయలు కొనుక్కొని పోతున్నాం. ఏసీ వేయచ్చు కదా, ఇంత ఏసీ వస్తుంది కదా ఇంకెందుకు, మరి మూసేయచ్చు కదా ఈ అద్దాలు. మా ఏ మనుషులు రా బాబు ఇట్లున్నారు. అంటే ఇక్కడే రా పెట్రోల్ బంక్, కొంచెం 2 నిమిషాలు ఒప్పి పట్టు, ఇందుకు పైసలు బొక్క అని. ఓయమ్మా మళ్ళా తెరిచిండి అయ్యా. ఓకే, ఫస్ట్ మనం ఫ్యూల్ కొట్టించుకోవడానికి వెళ్తున్నాం. దాని తర్వాత మేము ఇప్పుడు ఆస్ట్రేలియాలో వెజిటేబుల్స్ మార్కెట్ ఎలా ఉంటుంది, చికెన్ మటన్ మార్కెట్ ఎట్లుంటాయి, అవన్నీ చూపిస్తాం. చెప్పొచ్చు మన సబ్స్క్రైబర్స్. ఇంత ట్రాఫిక్ ఉంది ఏంద్రా. ఇప్పుడు మేము ఉండేది అడిలేడ్లో. ఇక్కడ ఆస్ట్రేలియాలో ఓజోన్ లేయర్ అంత కొంచెం తగ్గింది లైట్గా. లైట్ ఎందుకు ఎవరిని చూపిస్తున్నావు దగ్గర పెట్టి ఫోన్లో? నిన్నే హీరో తిరిగన్నా నదువుతా. ఇప్పుడు ఇంత ట్రాఫిక్ ఉంది ఏంద్రా నాయన. ఓకే, ఎండ్ రూట్ టు ఫ్యూల్ స్టేషన్కి వచ్చాం. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఆ ప్రైజెస్ ఎంతో ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతావా గోపి? రావట్లేదే. ఏముంది సింపుల్, అది పైన 2 పెట్రోల్, కింద 2 డీజిల్. ఓకే, ఆ ప్రైస్ ఏంటి? 157 అంటే ఇక్కడ వీళ్ళు ఎట్లా పోలిస్తారంటే 1.575 అంటే $1.57 5 పైసా అన్నట్టు. ఓకే ఓకే, అట్లా. మరి అదేదో డైరెక్ట్ 1.57 ఎందుకు పెట్టారంటే ఈ ఉన్న డిస్ప్లే సిస్టమ్స్ లో పాయింట్ అనేది 3 డిజిట్స్ అవుతున్న వస్తుంది ఆస్ట్రేలియాలో ఏదైనా. ఓకే, కాబట్టి ఆ పాయింట్ అక్కడే పెట్టాలి, 3 డిజిట్స్ దాటి పెట్టాలి. కాబట్టి మనం ఏం దాన్ని ఎట్లా లెక్కేసుకోవాలి, $1.57 అని చూసుకోవాలి. ఓకే ఓకేనా. డీజిల్ పెట్రోల్, మనం ఇప్పుడు పెట్రోల్ కొట్టేయాలి. ఓకే, 4 పంప్స్ ఉన్నాయి కదా, 4 పంప్స్. ఇదొకటి డీజిల్ రా దీంట్లో, ఈ 3 పెట్రోల్స్. చీప్, బాగా చీప్. ఇది ఇథనాల్, ఇది మంచిగా కాస్ట్లీ. ఇది మీడియం, అన్ని కార్లు ఇవి వాడతాము మనం కూడా, ఇదే వాడతాం. ఎందుకు మీడియం? ఎందుకు మన రిచ్గా వేసుకోవచ్చు, రిచ్గా కానీ మన కార్ ఇదే సపోర్ట్ చేస్తుంది, మంచి మైలేజ్ చేస్తుంది. అరే ఆల్రెడీ షర్టీ పిన్ నేను కొత్త కొన్నానే. రీడింగ్ చూపి ఏమన్నా అనుకోవచ్చు వాళ్ళు. మాకు అది కూడా తెలియదు రావాలా కానీ రీడింగ్ తెల్లగా చూపిస్తున్నాం కదా, తెలిసిన స్కిప్ చేయమని చెప్పు, ఫార్వర్డ్ చేయమని చెప్పు. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఒకవేళ మనం ఇట్లా ఫ్యూల్ కొట్టించుకొని ఇటు నుంచి ఇటే చెక్కేస్తే కార్ నెంబర్స్ ఉన్నాయి కదా, ప్లేట్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఇన్ఫార్మ్ చేస్తారు పోలీస్కి. నువ్వు వెంటనే పోతే దొరికినాం అనుకో, కింద దిగమ్మా అని చెప్పి సాగు కొడతారు ఇక. ఓకే, పట్టుకుంటారు, పట్టుకొని ఫైన్ వేస్తారు. మనం చేయకపోతే ఇంకా బెస్ట్ ఆయన మన ఇండియన్స్. ఇక స్టార్ట్ చేస్తారు ఫకింగ్ ఇండియన్స్, రిచ్ ఇండియన్స్ ఇదే అంటారు. ఎందుకు ఆస్ట్రేలియన్స్ ఎంత చేసినా ఏం కాదు, ఒక్కటి చేసినా కానీ మన అయితే ఘోరంగా సాగు కొడతారు. ఎందుకు ఎక్కువ కొట్టిస్తలేనంటే మన ఇట్లా ఫ్యూల్ స్టేషన్లో పని చేసేది, ఎక్కువ కొట్టించుకోవచ్చు తక్కువైనప్పుడు. నువ్వు ఫ్యూల్ స్టేషన్లో పని చేస్తావు కదా, నీకు ఏమైనా డిస్కౌంట్ వస్తుందా? డిస్కౌంట్ ఏమన్నా కానీ మన దాంట్లో ఉండదు, కానీ వేరే ఫ్యూల్ స్టేషన్లో ఉంటుంది. అదేంటి? కాంటాక్ట్స్ ఉంది అనుకో, కాంటాక్ట్ నెంబర్ అయితే రిఫరెన్స్ వస్తుంది, ఎంప్లాయీ రిఫరెన్స్ అని. ఓకే, ఇప్పుడు పోయి దాన్ని పేమెంట్ చేయాలి. ఇప్పుడు ఓకే, పోయి దానికి పేమెంట్ చేసాము, పేమెంట్ దగ్గర ఆపేసి యూవీ ఇండెక్స్ కూడా చాలా హై ఉంది ఇక్కడ. ఓ మనోడు లేడుగా ఇక్కడ. అయిపోయింది, కట్టేసినాం, పోతున్నాం. డ్రింక్స్ అన్నీ మరి గండోల. ఈ స్టోర్ మస్తు చిన్నగా ఉంది కదా, చిన్నగా ఉంది. ఫుడ్ ఇక్కడ దొరికితే మస్తు ఉంటుంది రా. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? బా చల్లగా ఉంటుంది. ఏమైంది? చార్కోల్, అదే చెక్క ముక్కలు ఉంటాయి కదా మంట వేసుకోనికి, మంట. అది ఇవ్వాలంటే ట్రైలర్ ఉంటుంది, ఒక ట్రైలర్ ఉంది చూడు, కార్ ఎంకాలు కట్టుకుని సామాన్లు వేసుకోవా? సామాన్లు వేసుకొని అది రెంట్కి తీసుకోవచ్చా? అది రెంట్కి తీసుకోవాలి. ఇదేమో బార్బిక్యూ గ్యాస్. ప్రతి ఫ్యూల్ స్టేషన్లో ఇట్లా ఉంటాయి అన్ని. చార్కోలు, ముగ్గు, గ్యాస్, అక్క చూపి గ్యాస్, చెక్క ముక్కలు ఎక్కడైనా ఉంటాయి ఫ్యూల్ స్టేషన్. ఓకే ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం నందా? నెక్స్ట్ ఫ్రూట్ మార్కెట్ అని, ఫ్రూట్ లవర్ మార్కెట్ అని ఇక్కడ చాలా ఫేమస్ అంట. ఓకే, అంటే చాలా చీప్ అండ్ బెస్ట్. 2 వీక్స్ నుంచి కూరగాయలు లేక బాధపడుతున్నాం. నీళ్ళు తెప్పించేసారు సార్, బాగా కనెక్ట్ అయినట్టుంది. ఫ్యూల్ కొట్టించుకున్నాం, వెళ్తున్నాం ఇప్పుడే. ఎందుకు ఫస్ట్ సీట్ బెల్ట్ వేసుకోను ఫస్ట్. ఓ సారీ,
వేసుకోలే అనుకో ఉత్తనే ఫైన్ పడుతుంది. నాకు పడుతుంది, నీకు పడుతుంది, మంచి మనుషులకు ఫైన్ పడుతుంది. నాకెందుకు పడుతుంది? మనిషికే పడుతుంది ఫైన్. నేను ఇప్పుడు నాకు ఫైన్ నా కాల్ మీద వచ్చాను అనుకో, నా పక్కన కూర్చుని అందకిషోర్ అని చెప్పి నీ లైసెన్స్ నెంబర్ చెప్తా, నాకు ఫైన్ వేస్తారా? నీకు ఫైన్ పడుతుంది. నేను ఆటోమేటిక్గా నీ అకౌంట్లో చూపిస్తుంది. అకౌంట్లో చూపించేది ఏముండదు, 2 months టైం ఇస్తాడు. కట్టలే అనుకో వాడే కట్ చేసుకుంటాడు హ్యాపీగా. ఓకే, ఎంత ఫైన్ ఎంత పడవచ్చు? ఫైన్ ఎంత ఒక 50,000, 400 నుంచి 425 వితౌట్ సీట్ బెల్ట్. అంటే ఒక 20,000-30,000 ఈజీ పడుతుంది. అదే ఇంకా మనం ఇంకా సీట్ బెల్ట్ లేకుండా ఫాస్ట్గా పోతున్నాం అనుకో, ఇంకొక 60,000-70,000 వేసుకో, ఏం పర్లేదు. కట్టు, నువ్వు కదా వానికేం బాధ. ఏం వాడకవయ్యా అబ్బో. ఫైన్లతోనే బతుకుతున్నట్టున్నారు ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా 7 ట్యాక్స్ నడిపేది మన ఎడ్యుకేషన్ మీద, ట్యాక్స్ మీదనే. రోడ్లు మాత్రం చాలా విశాలంగా మంచిగా ఉన్నాయి. ఇది ఆస్ట్రేలియా బస్. ఇట్లా మనలాగా టైమింగ్ అంటే టైమింగ్ ఇవి. అదేంటి పైన గివ్ వే అని ఉంది, అది ఏంది ఎక్స్ప్లెయిన్ ఏంటంటే అది ఇక్కడ నాగింది అనుకో బస్ స్టాండ్ లో ఎక్కడైనా, దానికి దారి ఇవ్వాలి. ఒకవేళ నువ్వు దానికి కావాలని అడ్డంగా పోయినావు అనుకో, ఫైన్ స్టార్టింగ్ ఫ్రమ్ 1250 to 1350. అంటే మనం ముందర ఉన్నాం, లెఫ్ట్కి వెళ్ళింది కదా. ఓకే, మనం సైలెంట్ గా దాని పక్కన వెళ్ళాలి. ఇది ఆగినప్పుడు స్లో చేయాలి కొంచెం, తర్వాత మామూలుగా మాల్ స్పీడ్కి వెళ్ళిపోవచ్చు మనం మళ్ళీ. ఓకే, అంటే అది ఉన్నప్పుడు దానికి మాత్రం దారి ఇవ్వాలి. ఫైన్ పడుతుంది పక్క. డాష్ క్యామ్ ఉంటుంది, డాష్ క్యామ్ బస్ అన్నిటికి. ఇక్కడ మ్యాక్సిమం అన్ని వెహికల్స్ కి కానీ ఏదైనా కానీ డాష్ క్యామ్ ఉంటుంది. ఒకసారి ఆ కెమెరా ఉండాలి, నీకు కెమెరా చూపిస్తా. ఇప్పుడు 25 ఉందా ఈ రోడ్ లో, ఒకసారి స్ట్రైట్ చూపి. మ్యాక్సిమం ఈ రోడ్ రూల్స్ ఏంటంటే డిప్ అని ఉందా, డిప్ అంటే కొంచెం ఇట్లా లోయలాగా వస్తాను అర్థము. 50 అన్న 50లోనే పోవాలి. 25 చిల్డ్రన్స్ ప్రెసెంట్. ఇక మొత్తం క్లీన్ గా రాసి ఉంటుంది నీట్ గా. ఇగో చిల్డ్రన్ క్రాసింగ్ అని చూడు ఇక్కడ బోర్డ్స్, ఇవేందని దీన్ని చూసుకుంటే పోవాలి. 25లోనే పోవాలి. ఒకవేళ ఎక్కువ పోతుంది అనిపిస్తుంది అనుకో, దానికి కూడా ఫైన్ ఉంటుంది. చిల్డ్రన్స్ క్రాసింగ్ దగ్గర ఎక్కువ పోతే పెద్ద కేసు అవుతుంది. నువ్వు కోర్టు కూడా పిలుస్తారు నేను, చాలా తలకాయ నొప్పి. కాబట్టి ఏదైనా కొంచెం జాగ్రత్త పోదాం బెస్ట్. ఇది రౌండ్ అబౌట్ మనకి ఇండియాలో ఇంటర్సెక్షన్ ఎట్లుంటుంది ఇక్కడ అట్లా. ఈ రౌండ్ అబౌట్ రూల్స్ ఏంటి? మనం రైట్ వచ్చేటట్టు ఆగాలి, వీడు రైట్ వస్తున్నా ఆగిపోవాలి, వాడు రైట్ వస్తున్నా ఆగిపోవాలి. మనం రైట్ ఓడినా ఆగిపోవాలి. మనకి లెఫ్ట్ ఓడున్నా లెఫ్ట్ ఓడినా వాడే ఆగుతాడు, మనకి రైట్ మనం కదా అప్పుడు. మన రైట్ ఓడినా ఆగిపోవాలి అంతే. కొంచెము కానీ ఇల్లు మాత్రం బాగున్నాయిరా, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎవరు బయటికి రాదు కదా అసలు. ఫస్ట్ ఎవడో వంతు సంబంధం లేదు అసలు, ఎవరిని ఉంది పట్టించుకోవడం. పీస్ఫుల్ లైఫ్ బతకాలంటే ఆస్ట్రేలియా అడ్లైడ్లో బెస్ట్ అసలు. ఒకంత అవసరం ఉండదు, ఏముండదు పరిచయం. వీటిలో కార్ వస్తున్నా కొంచెం దారి ఇస్తే వాడు వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఇదంతా స్ట్రీట్ పార్కింగ్ కదా కార్స్ అన్ని. ఇక్కడ ఏదంటే అన్ని కార్లు స్ట్రీట్ పార్కింగే. అంటే ఇంకా రోడ్డు మీద ఇప్పుడు దీనికి ఇక్కడ కార్ పెట్టుకోవాలంటే దాన్ని డబ్బులు కట్టడం ఏముండదు. నువ్వు కార్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు, సేఫ్గా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మనం ఒక ఇంటర్సెక్షన్కి వచ్చాం కాబట్టి అన్ని చూసుకొని పోవాలి, రైట్ సిగ్నల్ వేసుకొని చూడాలి. ఆస్ట్రేలియా బస్ బాగుంది కానీ బాగా టెంపరేచర్ హై ఉంది, బాగా ఏసీ సెట్ చేసుకోవచ్చు. వాళ్ళు నీకు రైట్ సైడ్ వస్తారు కాబట్టి నువ్వు ఆగినా. ఇట్ సైడ్ ఇది రోడ్ లోకి ఎంటర్ అవుతున్నాయి కదా రైట్ లేకపోయి. ఎంటర్ రైట్ కూడా ఆగిపోవాలి. ఎట్లా పోతాడు వాడు, డైరెక్ట్ గుద్దేసి కూడా పోతాడు ఓపెన్ చెప్పాలంటే. కాబట్టి మనం క్లారిటీ పోవాలంతే. ఇప్పుడు రెండు కొంచెం రోడ్ ఖాళీ అని అనిపిస్తాయి కదా, తొందర పడితే హడావిడి పడకుండా. ఒకవేళ వాడు మనల్ని గుద్దింది అనుకో, మనదే తప్పు. అప్పుడు ఏం చేస్తారు ప్రాసెస్ ఏంటి? అప్పుడు మన ఇన్సూరెన్స్ కడతాం కదా మనం కార్ కి, వాళ్ళు పే చేస్తారు. వానికి ఎంత ఖర్చు అయిందో. 1-2 క్వశ్చన్లు అడుగుతాడు, ఇదే రిపేర్ చేయించుకోవడం కొత్త కారు కొనుక్కుంటాం అని అంటాడు. పక్క అడుగుతారు. ఒకవేళ హెవీ డ్యామేజ్ అయింది అనుకో, కొత్త కారు కొనుక్కుంటా అంటాడు. కొత్త కారు కొనుక్కుంటా అన్నాడు అనుకో, ఏమైందిరా అంతే. ఇంకా అరే నీకు మినిమం కార్ స్టార్టింగ్ ఇక్కడ 25 lakhs స్టార్ట్ రా అంటే నీ సగం లోను అది. ఇది మనం వచ్చిన ఫ్రూట్ లవర్ మార్కెట్. ఓపెన్ 7 days a week. ఓపెన్ 7 days a week. వాళ్ళు వెళ్ళే వరకు కారు కూడా డిస్టెన్స్ ఎక్కువ మెయింటైన్ చేయాలి. నేను తొందరగా ముందుకు వచ్చినా కానీ మ్యాక్స్ డిస్టెన్స్ ఉండాలి. ఏం లేవాడు కొంచెం వెనక్కి వచ్చినా అనుకో, మనదే తప్ప. వెనక ఆశల్లో నువ్వు వెనకాల నుంచి గుద్దినా అనుకో, నీ తప్పలేకపోయినా నీ తప్పే అది. ఇక 100% నీ తప్ప. నువ్వు వెనకాల నుంచి ఎవ్వరిని గుద్దినా నీ తప్పే అది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మెల్లగా నడుపుకోవాలి నాకు తెలిసినంత వరకు అయితే. ఓకే,
వచ్చేసాం ఫ్రూట్ లవర్స్ మార్కెట్. చీప్ అండ్ ఫ్రెష్ ఫ్రూట్ లవర్స్ మార్కెట్. అసలు ఏసీ కూడా సరిపోవట్లేదు కదా వేడికి అసలు. 10 ఏంద్రా స్పీడ్ 10 ఏంద్రా. స్పీడ్ 10 అంటే ఈ ఏరియా మొత్తంలో ఇవన్నీ ఒక యూనివర్సిటీ ఎట్లుంటుంది మనకి ఇండియాలో అట్లా ఉంటుంది ఇది కూడా. కాబట్టి ఏంటంటే స్లోగా పెట్టుకోవాలి ఏదైనా కానీ. 10లోనే పోవాలి. వాడు అన్ని చోట్ల కెమెరాస్ ఉంటాయి ఇక్కడ. భయపడే అవసరం అరే మనం దొరకమేమో ఏదో చేయొచ్చు లంగా పని అనుకోవచ్చు కానీ ప్రతి చోట కెమెరాస్ ఉంటాయి. దొరికితే నెక్స్ట్ డే వైరల్ అయిపోతావు న్యూస్లో. 7 అడ్లైట్ మొత్తం నువ్వే ఉంటావు ఇక నీ పేరే ఉంటుంది అది. వన్ ఇండియన్ డిడ్ లైక్ దిస్ అని మొత్తం అదే. ప్రాబ్లం ఏంటంటే మన గురించి చెప్పరు, ఇండియన్ మొత్తం చూపిస్తారు తప్పుగా. అది ప్రాబ్లం ఇక్కడ. అదే బ్లేమ్ చేస్తారా, ఘోరంగా బ్లేమ్ చేస్తారా బాబు చిన్న తప్పు కూడా. అందుకే మ్యాక్సిమం బయటకు పోయినప్పుడల్లా ఆడుతూ ఉన్నాడు.